ఇదే గ్రౌండ్లో దేవుడు చిత్తం అయితే 3 రోజులు కానీ 2 రోజులు కానీ మనం మీటింగ్లు పెడతాము. తప్పకుండా మీరు అందరూ హాజరవ్వండి. ఇలాంటి కార్యం దేవుడు జరిగించినట్లు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుడు నామాన్ని మహిమ. క్రిస్మస్ సెలబ్రేషన్స్ లాగా రక్షణ సువార్తను మీకు అందించడానికి ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ సువార్తను ఈ ప్రాంతం అంతా కూడా ప్రకటించడానికి దేవుడు కార్యం చేయబోతున్నాడు గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, 3 సంవత్సరాల క్రితం 4 సంవత్సరాల క్రితం నా దగ్గర ఒక 20 రూపాయలు కూడా లేవు. 20 రూపాయలు కూడా లేక, పెట్రోల్ కొట్టించుకోవడానికి డబ్బులు లేక, నేను ఒక స్థలానికి వెళ్ళి అక్కడ పెట్రోల్ అయిపోతే ఆ బండిని అక్కడే వదిలేసేసి, ఆ బండి కూడా అంతగా బాగోదు, ఆ బండిని అక్కడే వదిలేసి ఏడ్చి దేవుని వైపు చూసి ప్రార్థన చేశాను. ప్రభా, నా బ్రతికేంటి ఎలా అయిపోయింది, నా జీవితం ఏంటి ఎలా అయిపోయింది, కనీసం పెట్రోల్ కొట్టించుకోవడానికి ఒక 20 రూపాయలు కూడా నా దగ్గర లేవే, ఒక 10 రూపాయలు కూడా నా దగ్గర లేవే. ఇలాంటి నిస్సహాయమైన జీవితం నాకెందుకు ప్రభువా? 3 రోజులు ఉపవాసం ఉంటాను, ప్రార్థన చేస్తాను, 3వ రోజు నా ప్రాణం తీసుకో. ఈ లోకంలో ఉండడానికి నేను అనర్హుడిని అనుకుంటే, ఈ లోకంలో బ్రతకడానికి నేను వేస్ట్ అని నువ్వు అనుకుంటే, నా ప్రాణాన్ని తీసుకో ప్రభు అని దేవునికి ప్రార్థన చేశాను. తదుపరి దేవుని ఇంకొక విషయం అడిగాను, ఏంటంటే నీ కృప నా పైన ఉన్నట్లయితే నన్ను ఈ రోజు నుండి ఆశీర్వదించడం ప్రారంభించండి ప్రభు. ఎలా ఉండాలి అంటే, నేను బ్రతుకు దినాలన్నీ కూడా ఎవరి దగ్గర నేను అప్పు చేయకూడదు, ఎవరి దగ్గర నేను చేయి చాచకూడదు, ఎవరి గడప దగ్గరికి వెళ్ళి నాకు ఈ సహాయం కావాలి, నాకు ఇది కావాలని నేను ఎవరి దగ్గరికి వెళ్ళి అడగకూడదు ప్రభు. అలాగే నన్ను ఆశీర్వదిస్తావా అని దేవునికి ప్రార్థన చేస్తే, దేవుడు నాకు చెప్పాడు కదా, ప్రతి శుక్రవారం పూట నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నా. ఈరోజు ఏం వారం? శుక్రవారం. యాక్చువల్లీ ఈరోజు నేను ఉపవాస ప్రార్థనలో ఉన్నాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజం చెప్తున్నాను, ఆ రోజు నుండి ఈ రోజు దాకా మీరు నమ్మండి నమ్మకపోండి, నా జీవితాన్ని దేవుడు ఎలా మార్చాడు అంటే, భయంకరమైన ఆర్థిక పరిస్థితుల్లో నుండి దేవుడు నన్ను ఈ రోజున ఒక ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు తీసుకెళ్ళాడు. కువైట్, దుబాయ్, అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దేశ విదేశాల్లో నుండి దేవుడు అనేకుల్ని ప్రేరేపించి, దేవుడు పరిచర్యనిచ్చి దేవుడు నన్ను ఆశీర్వదించాడు. హల్లెలూయా. నేను చెప్పలేను ఆయన చేసిన కార్యాలు. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను ఆ రోజు చేసిన ఒక చిన్న ప్రార్థన నా జీవితాన్ని మార్చింది. ఈ రోజు నా అక్క ప్రార్థన చేసింది, తన యొక్క భర్తని దేవా ముట్టు బాగు చేయమని దేవుణ్ణి అడిగింది. దేవుడు ఆమె బ్రతుకును బాగు చేశాడు. అలాగనే ఈరోజు రాత్రికాల సమయంలో ఇక్కడికి వచ్చిన మీ అందరితో కూడా దేవుడు చెప్పేది ఏంటి అంటే, ఒక చిన్న వ్యాపారం పెట్టుకొని ఉండొచ్చు, లేకపోతే నీ జీవితంలో నాకు ఇది కావాలి, నన్ను ఇలా ఆశీర్వదించు ప్రభువా, నా దగ్గర డబ్బు లేదు, నా దగ్గర ఇది లేదు అది లేదు, చిన్న పరిచర్య అయి ఉండవచ్చు, లేకపోతే ఒక చిన్న ప్రాంతంలో నువ్వు ఉండవచ్చు, అద్దె గృహంలో నువ్వు ఉండి ఉండవచ్చు. బట్ దేవుడు చెబుతున్న మాట ఏమిటి అంటే, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. గర్భఫలముతో నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అనేకమైన ఆశీర్వాదాలతో దేవుడు మిమ్మల్ని నింపాలనుకుంటున్నాడు. నేను ఆఖరిగా ఒక మాట చెప్తున్నాను, దేవుడి చిత్తమైతే ప్రార్థన చేయండి. వచ్చే నెల ఒక 2 రోజులు 3 రోజులు ఒక మంచి ప్రసంగికులను తీసుకొచ్చి, అలాగే దైవజనులు కూడా ఉంటారు, మనమందరం కలిసి దేవుడి యొక్క సెలబ్రేషన్, యేసుప్రభు వారు పుట్టినందుకును, అలాగనే ఆయన సన్నిధానంలో చేరుకొని సువార్త వాక్య ధ్యానాల్ని ధ్యానిస్తూ ప్రభు యొక్క నామాన్ని ఒక 2 రోజులు 3 రోజులు దేవుని నామాన్ని గణపరుద్దాం. వస్తారా? మీరు అందరూ వస్తారా? వచ్చే వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు పెడుతూ దేవుని నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఆర్కెస్ట్రా పెడతా, మీ ఇష్టం, ఎంత పాటలు పాడతారో మీ ఇష్టం. కెమెరా లైవ్ పెడతా, ప్రపంచమంతా కూడా చూస్తూ ఉంటది. మన దేవుని కొరకు మనము రోషము కలిగి జీవిద్దాము, రోషము కలిగి మనం ముందుకు వెళ్దాము. ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలందరూ కూడా ప్రభువుని తెలుసుకోవాలి. అన్ని జనులు నశించిపోతున్నారు, వీళ్ళ పట్ల నాకు ఒక హృదయంలో ఒక భారం ఉంది. సో నేనైతే ప్రార్థన చేస్తున్నాను, దేవుడు మీ పట్ల అద్భుత కార్యం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోనండి, అందరూ కూడా కళ్ళు మూసుకోనండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో
ఒక చిన్న ప్రార్థన చేసి మనం ముగించుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ఇలాగ ఉపవాస ప్రార్థనలో ఉండి ప్రార్థన చేసినప్పుడు ఎంతో మంది మేలులు పొందుకున్నారు. ప్రతి వారం ఎంతో మంది ఎన్నో సంవత్సరాల నుండి గర్భఫలం లేక బాధపడేవాళ్ళే కానీ అనేకమైన బ్రతుకుల్లో అనేకమైన జీవితాల్లో నాశనం అయిపోయిన వాళ్ళందరి జీవితాలను దేవుడు బాగు చేశాడు. ఈ రాత్రి ఈ యొక్క మా ప్రార్థన మీ జీవితాలను కూడా బాగు చేస్తుంది, మీ బ్రతుకును కూడా బాగు చేస్తుంది. ఈ రాత్రి ఒట్టి చేతులతో నువ్వు వచ్చావు కానీ నిండు ఆశీర్వాదాలతో, నిండు దీవెనలతో, నిండు ఆశీర్వాదాలతో దేవుడిని ఇక్కడ నుండి తీసుకెళ్ళబోతున్నాడుగా. నీ కన్నీటిని తుడిచి, నీ వేదనను తొలగించి, నీ బాధను తొలగించి, నీకున్న ప్రతి విధమైన వేదన, బాధ, దుఃఖము నీ జీవితంలో నుండి తొలగించి పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు రాత్రికాల సమయంలో ఇక్కడ నుండి నిన్ను తీసుకెళ్ళబోతున్నాడు గాక. ఒక చిన్న ప్రార్థన చేయి నా ప్రియమైన సహోదరి సహోదరుడా. ఆ రాత్రి నేను దేవుని సన్నిధానంలో కన్నీళ్లతో ప్రార్థన చేసినప్పుడు, అలాగనే మరి మేరక కన్నీళ్లతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమె ప్రార్థన ఆలకించి బ్రతుకులో మేలు చేసినట్లుగా ఈ రాత్రికాల సమయంలో కూడా మీ జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యాన్ని జరిగించి, ఆశ్చర్యమైన కార్యాన్ని జరిగించి ఈ ప్రాంతంలో నుండి పంపించబోతున్నాడు కాదు. ఎక్కడ నుండైనా, ఎక్కడ ఏ ప్రాంతంలో నుండైనా కానీ మీరు విని ఈ రాత్రి ప్రభుని అంగీకరించి చిన్న ప్రార్థన చేసినట్లయితే ప్రభు మీ జీవితంలో అద్భుత కార్యం చేయబోతున్నాడు కాక. మహాపరిశుద్ధుడా, ఇదిగో నాయన ఎంతమంది అయితే ఈ స్థలంలో ఉన్నారో అయా వేదనలతో, బాధలతో, అప్పులతో ప్రభా తండ్రి క్రీస్తు యేసు అనే రక్షకుని తెలియక నశించిపోతున్న ఈ బిడ్డలందరినీ మీరు కనికరించండి ప్రభా. ప్రతి ఒక్క కుటుంబంలో మీరు అద్భుతం జరిగించండి, నీ ఆశ్చర్యమైన కార్యాన్ని జరిగించండి, నీ యొక్క మహత్కార్యాన్ని జరిగించండి అయ్యా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి పైన నీ దీవెనలు కుమ్మరించండి ప్రభా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆశీర్వాదాన్ని కుమ్మరించండి, మంచి ఉద్యోగాలు దయచేయండి, ఆరోగ్యాన్ని దయచేయండి అయా. ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. అలాగనే ప్రభా తండ్రి, అలాగే మేరక్కని ప్రభా తన యొక్క భర్తని, ఇద్దరు బిడ్డల్ని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభు అయా. తండ్రి వారికి ఇచ్చిన బిడ్డలను నాటబడిన ఒలివ మొక్కల వల్ల వారు ఎదిగి ఆశీర్వదింపబడినట్లుగా బ్లెస్ చేయమని ప్రార్థన చేస్తున్నాను అయా. తండ్రి వారిని ప్రభా ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్ళమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే ప్రభా చేరి ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున దీవించండి. ఎంతమంది అయితే ప్రభా నీ వెరుగగా ఉన్నారో వారందరి జీవితాల్ని, వారందరి బ్రతుకులను మీరు కట్టండి, వారందరిని మీరు ఆశీర్వదించండి, వారందరినీ బ్లెస్ చేయండి. ఈ రాత్రి ఎంతమంది అయితే ఈ కుడికలో పార్టిసిపేట్ చేశారు వాళ్ళందరినీ కూడా మీరు దీవించండి. మీ చిత్తమైతే వచ్చే నెల కానీ ప్రభా నీవు అనుగ్రహించిన సమయంలో అయా తండ్రి అద్భుతముగా నీ నామాన్ని ఘనపరిచినట్లుగా ప్రతి ఆటంకాన్ని దూరపరచండి ప్రభా. ప్రతి విధమైన సాతాని క్రియలను లయపరచండి ప్రభు అయా. నీ ఏర్పాటు ద్వారా ఈ ప్రాంతం అంతా రగిలించబడాలని ప్రార్థన చేస్తున్నాను. త్రాగుడు నుండి, వ్యభిచారం నుండి అయా, గంజాయి, డ్రగ్స్ ఇలాగా నశించిపోతున్న అయా తండ్రి ఐడల్ వర్షిప్ నుండి, అడల్టరీ నుండి ఉన్న వాళ్ళందరి సంఖ్యలను మీరు పెంచడానికి ఒక బలమైన కార్యాన్ని జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. మీ బిడ్డలు మీరు ఆశీర్వదించి దీవించి వర్ధిల్ల చేసి మీ మహిమతో నింపమని యేసు క్రీస్తు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్.